వారికి రిజర్వేషన్లు అంటాడు ఒకడు, మతం మారినా గానీ రిజర్వేషన్లు వర్తిస్తాయి అంటారు ఒకళ్ళు. ఇది ఎంత దారుణమైన మార్గం ఇది. అంటే ఎలాగో అలా ఇది ప్రధానమైనది హిందువులు గ్రహించాల్సింది. వారు ఒక ఓటు బ్యాంకుగా ఏర్పడి వారికి ఎవరు ప్రయోజనం కలిగిస్తే వాళ్ళు వాళ్ళ నాయకుడు చెప్పిన ప్రకారం వాళ్ళు వేస్తున్నారు. కాబట్టి నాయకులు ఇలా ఉంటారు. నాయకులకి ప్రత్యేకంగా మతాలు ఉండవు, పదవి ఒక్కటే వాళ్ళ మతం, వేరే మతం అనేది వాళ్ళకి అక్కర్లేదు. అందుకే అన్ని గుళ్లల్లోకి పెడతారు, అన్ని మసీదుల్లోకి పెడతారు, అన్ని చర్చిల్లోకి పెడతారు. వాళ్ళకి ఏం అక్కర్ల, వాళ్ళకి ఓట్లు కావాలి. అందుకని వాళ్ళని మనం ముందు వశం చేసుకుంటే తప్ప ఇది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. హిందువులందరూ ఒకే నియమానికి కట్టుబడి, హిందూ ధర్మం మాకు నిత్యావసర పదార్థం, మాకు అన్నం ఎంతో, నీళ్లెంతో, వస్త్రాలెంతో హిందూ ధర్మం మాకంతా. మాకు నువ్వు గ్యాస్ ఇచ్చావా, బియ్యం ఇచ్చావా, ఇది మాకు అనవసరం. మా హిందుత్వాన్ని నిలబెట్టావా లేదా, అది అడిగి మేము ఓటు వేస్తామంటే ఏడాదిలోగా ఈ సమస్యకు మొత్తం పరిష్కారం దొరికి తీరుతుంది. ఇక అక్బరుద్దీన్ కాదు కదా, అల్లా కూడా మాట్లాడలేడు, ఇంకా అనుమానం లేదు. ఇక్కడ మాట్లాడకుండా బతుకుతారు. వారి దేశాల్లో, పాకిస్తాన్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, బంగ్లాదేశ్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, లండన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, అమెరికాలో హిందువులు ఎలా బతుకుతున్నారు, అలాగే బతుకుతారు. అభ్యంతరం ఏమిటండి? ప్రతి దేశానికి ఓ ప్రధాన మతం ఉంది కదా. అందుకని ఈ దేశంలో హిందూ మతం ప్రధాన మతం అని పార్లమెంట్ లో చట్టం చేసి మనం ప్రకటించి అన్ని హిందువుల యొక్క ఆలోచనల ప్రకారం జరుగుతాయి. మీరు అర్థం చేసుకోవలసిందే, ఏదైనా అంతే, జనాభా ఎక్కువ ఉంటే ఏది ఎక్కువ అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా ఓట్లు, దాన్నే ఒప్పుకోవాలి.